మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఎవరిని గురించి అంటున్నాడు? యేసు క్రీస్తును చూసి ఆయనను గురించి సాక్ష్యమిస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి క్రీస్తు ప్రభువుని గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, లోకములో ఉన్నటువంటి పాపములన్నిటినీ మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన సాక్ష్యమిస్తూ ఉంటున్నాడంటే, ఈ లోకముల పాపములన్నిటినీ భరించటానికే క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి అరుదించినాడు. దేవునికి స్తోత్రం. మన పాపములు అనేటటువంటి ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఆ పాపములన్నిటినీ విడిపించబడటానికే క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దాన్ని బట్టి ఎవరు కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు లేక లోకములో ఉన్నటువంటి ఏ రక్తము ద్వారా విడుదల కాదు, కానీ ఒక పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యేసు రక్తము ద్వారానే గొప్ప విడుదల ఉన్నది. ఈ లోకానికి వచ్చినటువంటి గల కారణం ఏంటంటే, ఉద్భవించడానికి గల కారణం ఏంటంటే, మన మీద ఉన్నటువంటి పాపములన్నిటినీ విడిపించటానికే క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే షౌలమితి అంటది కదా, పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనములు అంటది కదా, స్త్రీలలో అధిక సుందరి వగదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని చెప్పి లేఖనములో చూస్తాం. పరమగీతముల 5:9 వచనం చదువుతారా? స్త్రీలలో అధిక సుందర మగదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని చెప్పి షౌలమితి అంటున్నది. దేవునికి స్తోత్రం. ఆమంటున్నది కదా, నా ప్రియుడు ఇదిగో ధవలవర్ణుడు, కింద నా ప్రియుడు ఏమంటున్నది? రక్తవర్ణుడు. నా ప్రియుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 సందర్భాలు, 3 విషయాలను మనము చూస్తూ ఉంటున్నాం. షౌలమితి అంటున్నది కదా, నా ప్రియునిలో ఉన్నటువంటి ప్రత్యేకత, నా ప్రియునిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు. దేవునికి స్తోత్రం. ధవలము అనగా పరిశుద్ధత కలిగినటువంటి వాడు, అనగా పాపము లేనటువంటి వాడు. ధవలము అనగా నిర్దోషత్వము. దానిని బట్టే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కదా, నాలో పాపం అన్నదని ఎవడు స్థాపించునని చెప్పి సవాలు విసిరినటువంటి వాడు క్రీస్తు యేసు ప్రభు తప్ప ఈ లోకములో ఎవరు లేరు. లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ప్రతి మానవుడు పాపములో జన్మించినటువంటి వాడే. కాబట్టి ఈ పాపము నుంచి పరిహరించబడాలంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి యొక్క రక్తము చిందించబడాలి. దానిని బట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి అరుదించినాడు. దేవునికి స్తోత్రం. రెండవ విషయం ఏమంటాడంటే, నా ప్రియుడు రక్తవర్ణుడు అనగా, రక్తవర్ణుడు అనగా ఎర్రనివాడని చెప్పి అర్థమిస్తూ ఉంటున్నది. ఎర్రనివాడనగా నీ కొరకు నా కొరకు సిలువలో భయంకరమైనటువంటి యాతనను అనుభవించినటువంటి వాడు. ఇది ఆయనలో చేసినటువంటి నేరమేమీ లేదు, ఆయన చేసినటువంటి తప్పిదమేమీ లేదు. కేవలము నీవు నేను చేసినటువంటి ఆ తప్పిదములన్నిటి నిమిత్తమై సిలువలో భయంకరమైనటువంటి యాతనను అనుభవించి నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన రక్తమును కాచి ఉంటున్నాడు. ఆ రక్తము ద్వారానే సమాధానం, ఆ రక్తము ద్వారానే గొప్ప విడుదల, ఆ రక్తము ద్వారానే పాప క్షమాపణ, ఆ రక్తము ద్వారానే ఇరుగుని మనమందరము ఆ పాపమును విడిపించబడినటువంటి వారముగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు పాపముల నిమిత్తమై ఉదయము సాయంత్రముని ప్రాయచిత్తార్థ బలిగా కొన్ని జంతువులను బలిగా అర్పించేటటువంటి వారు. కానీ
ఇదిగో ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభువే ఆయన లోకములో ఉన్నటువంటి పాపులందరి నిమిత్తమై క్రీస్తు శిలువలో మరణించి ఉంటున్నాడు. ఆయన రక్తమును కార్చినటువంటి దాని ద్వారా లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ గొప్ప విడుదలను, సమాధానమును, పాపక్షమాపణను, రక్షణను అనుగ్రహించి ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఇంకొక విషయం ఏంటంటే 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు. లోకములో ఎంతోమంది వ్యక్తులను మనం పొట్టి వాళ్ళని చూస్తాం, బాగా ఎత్తైనటువంటి వాళ్ళని చూస్తాం, లేక ఇంకా వ్యత్యాసమైనటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. కానీ క్రీస్తు యేసు ప్రభువులో ఉన్నటువంటి ఈ 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు అని చెప్పి షోలమితి అంటున్నది కదా. ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పొట్టితనమని కాదు, పొడుగని కాదు, మధ్యస్థమని కాదు, కానీ ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచి ఉంటున్నాడు. అదే ప్రత్యేకత. ఈనాడు అనేక మంది ప్రజలు చనిపోతూ ఉంటున్నారు. ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది విద్యావంతులు, ఎంతోమంది ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు, కోట్లకు గడించినటువంటి వారు చనిపోతున్నారు. కానీ తిరిగి లేచినటువంటి వాడు క్రీస్తు యేసు ప్రభు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం.